ఇక్కడ మనతో పాటు స్వీట్ అండ్ క్యూట్ త్రివేణి గారు ఉన్నారు. మీకు ఫస్ట్ ఈ యాక్టింగ్ కెరీర్ ఎలా స్టార్ట్ అయిందండి? యాక్టింగ్ కెరీర్ అంటే నేను మన ఇండస్ట్రీలో జాయిన్ అయ్యాను. 24 ఫ్రేమ్స్ ఇండస్ట్రీ. మీరు అనుకున్నారా చిన్నప్పుడు నేను ఇలా యాక్ట్రెస్ అవుతాను అనేసి? అంటే తెలుగు కన్నడ? మేము తెలుగు. మోసం చేశారు, చీట్ చేశారు. అదే మర్యాద మూవీలో ఎలా ఉంటుంది సార్, మర్యాద అన్నట్టు. పిల్లలు బీటెక్ ఇంటర్ చేస్తున్నారు. సీరియస్లీ? ఓవాన పడితే ఆ కొండ కోన హాయ్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మిసాన్ టీవీ. ఈరోజు మనం వచ్చేసి శ్రావణ సంధ్య సీరియల్ లొకేషన్లో ఉన్నాము. ఇక్కడ వచ్చేసి సంధ్య మ్యారేజ్ జరుగుతుంది. ఇక్కడ మనతో పాటు స్వీట్ అండ్ క్యూట్ త్రివేణి గారు ఉన్నారు. హాయ్ అండి. హాయ్ హాయ్, ఎలా ఉన్నారు? గుడ్. మీరు? చాలా బాగున్నానండి. సో ఈ సీరియల్లో మీ క్యారెక్టర్ చాలా సాఫ్ట్గా అన్నీ భరిస్తూ ఉంటారు. రియల్ లైఫ్లో ఎలా ఉంటారు? రియల్ లైఫ్లో అంటే ఇందులో చాలా గెటప్స్, అంటే నేను వెరైటీ క్యారెక్టర్ చేస్తున్నట్టే ఇందులో. ఇంకొక స్టెప్ అన్నట్టు చాలా మంచి గెటప్స్. అంటే నా కొడుకు గుర్తుపట్టకూడదు అని గెటప్స్ తోటి తను వచ్చినప్పుడంతా గెటప్స్ వేస్తూ అలా తిరుగుతూ ఉంటాను తను. అలాగా రియల్ లైఫ్లో అయితే ప్యూరే, సాఫ్టే. కొంచెం దగ్గరగా ఉందని తీసేసుకున్నారేమో. ఇంకా మీకు ఫస్ట్ ఈ యాక్టింగ్ కెరీర్ ఎలా స్టార్ట్ అయిందండి? యాక్టింగ్ కెరీర్ అంటే నేను మన ఇండస్ట్రీలో జాయిన్ అయ్యాను. 24 ఫ్రేమ్స్ ఇండస్ట్రీ. నేను వచ్చి 10 years అవుతుంది. అలా నా ఎంట్రీ స్టార్ట్ అయిపోయింది. అలా ఒక 1 month ఒక 20 days 30 daysలో నాకు ఛాన్స్ వచ్చింది. అండ్ ప్రభాకర్ సార్ అండ్ శివ గారు నాకు ఈ ఛాన్స్ ఇచ్చారు. అప్పటి నుంచి మళ్ళీ నేను ఈ 10 years నుంచి నేను బ్యాక్ చూసుకోలేదు. నాకు ఇలాగే ఇంకా ముందడుగు వేస్తూ ఇలాగే నేను కంటిన్యూ అవుతూ ఉన్నాను. సూపర్ అండి. తప్పకుండా మీరు ఇంకా ఎన్నో విజయాలు సాధించాలి. అయితే ఫస్ట్ మీరు అనుకున్నారా చిన్నప్పుడు నేను ఇలా యాక్ట్రెస్ అవుతాను అనేసి? అంటే మేము చిన్నప్పటి నుంచి మా ఇంట్లో మా ఫ్యామిలీ వాళ్ళందరం మేము డ్యాన్సులు వేయడము, ఏదైనా స్టేజ్ అంటే ఏమైనా ఫంక్షన్స్ ఉంటే డాన్సెస్ వేయడము, స్టేజ్ ఇలాగా అలా కొంచెం ఫన్ గానే ఉంటాం అనమాట. జాలీగా ఉంటాం. అమ్మ వాళ్ళు అలాగా అందరూ ఉన్నారు అలాగే. అలాగా నాకు కూడా ఉండేది. బట్ కానీ నేను ఇలా వస్తాను, ఇండస్ట్రీకి వస్తానని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఉండేది అలా. ఏమైనా ప్రోగ్రామ్స్ వస్తే గనక నేను కూడా అక్కడ ఉండాలి, నేను కూడా అక్కడ కూర్చోవాలి, నేను వాళ్ళతో ఆడాలి, నేను అలా ఉండేది. కానీ ఎప్పుడు మా హస్బెండ్ తో కూడా నేను ఎప్పుడు షేర్ చేయలేదు. బట్ అనుకోకుండా ఇలా వచ్చేసింది. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? హస్బెండ్ కోకోకోలా కంపెనీలో టీమ్ లీడర్ చేస్తూ ఉంటారు. రమణరాజు పేరు. సపోర్ట్ ఉంటుంది ఫుల్ గా ఫ్యామిలీ నుంచి? ఫుల్ గా. ముందు యాక్టింగ్ కెరీర్ చూసుకున్నప్పుడు వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఏంటి, వాళ్ళ ఫీలింగ్? అంటే బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు, బ్యాక్ బోన్ లేదు, ఎలా వెళ్తావు లేడీ కదా నువ్వు, చాలా అంటే వింటూ ఉంటాం కదా ఇలా ఉంటుంది అలా ఉంటుంది. ఫీల్డ్ అంటేనే టెన్షన్ పడ్డారు ఫస్ట్, ఫ్యామిలీలో టెన్షన్ పడ్డారు. కానీ నేను ట్రై చేస్తా అని చెప్పా. ఎందుకంటే మా వారు సపోర్ట్ బాగా చేస్తారు. ఒకసారి ట్రై చేస్తాను, అవుందంటే వెళ్తాను, లేకపోతే కనుక అని అంటే ఓకే యూ కెన్ డూ, ట్రై చెయ్యి, అయితే అవుతుంది, లేకపోతే కనుక నీ ఇష్టం, నీ ఇంట్రెస్ట్ అని చెప్పేసి, నీకు ప్యాషన్ కదా ట్రై చేయి అన్నారు. అలాగా సపోర్ట్ చేస్తారు మా వారు. అలాగా ఇలా. సో మీరు చిన్నప్పుడు ఎక్కడ స్పెండ్ చేశారు? ఎక్కడ? తెలుగు కన్నడ? మేము తెలుగు. ఎక్కడ? రాయలసీమ అంతా మందే అన్ని చోట్ల. అంటే రాయలసీమ అనగానే, రాయలసీమ కడప అనగానే ఇట్లా కొంచెం కోపం ఎక్కువ, పౌరుషం ఎక్కువ అనేసి అంటే ప్రేమ కూడా, అభిమానం కూడా, ఆప్యాయత కూడా ఉంటుంది. ఎక్కువ అదే ఉంటుంది. ఎందుకంటే చాలా ఇలాగే ప్రేమ ఆప్యాయతతో ఉంటారు వాళ్ళు. ఏదన్నా కొంచెం ఇది చేశారనుకోండి ఇంకా అంత క్వైట్ ఆపోజిట్ అయిపోతుంది. కొంచెం మోసం చేశారు, చీట్ చేశారు. అదే మర్యాద మూవీలో ఎలా ఉంటుంది మర్యాద అన్నట్టు. తేడా చేస్తే మాత్రం బాంబులే. బాబోయ్, విన్నారా అండి? త్రివేణి గారిలో ఈ కోణం కూడా ఉందా? అంతే మరి, అలాగే ఉంటుంది. మీరు ఏమైనా ఫేస్ చేశారు ఈ 10 years లో?
ఎవరైనా కొంచెం అంటే హర్ట్ చేయడం గానీ అనుకోవడం, ఇలా అనుకుంటుంటే విన్నాను నా అవుతూ గురించి ఉంటాయి, అనేసి. మనుషులమే కదా, కంపల్సరీ ఫేస్ చేశాను అన్ని రకాలుగా ఫేస్ చేశాను. బట్ అది నా లక్, ఒక ఏమంటారు చూసారా, లక్ కూడా పక్కన ఉంటే ఏదైనా సాధించవచ్చు అని. అలాగే నేను అన్ని ఏమో అంటారు కదా, ముళ్ళబాటను కాస్త ఇలాగా పూలబాటగా మార్చుకొని చేసుకున్నారు. అలాగా ఈ 10 years నా ఇదైంది, ఓకే. అలా వచ్చాను. దాదాపు ఇప్పుడు మనకి ఏంటి అంటే చాలా మంది కూడా అంటూ ఉంటారు, సీరియల్స్లలో ఎక్కువ కన్నడ వాళ్ళు ఉంటారు, తెలుగు వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి, బట్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వరు అనేసి. దానికి మీరేం చెప్తారు? అంటే అది చెప్పలేము ఇంపార్టెన్స్ అంటే, బట్ ఇక్కడ ఎవరు లేరు అని అంటారు. మేము అదే క్వశ్చన్ చేస్తే, ఎందుకు సార్ అలాగా బయట వాళ్ళని తీసుకొస్తున్నారు, ఎందుకు మన వాళ్ళే ఉన్నారు కదా, చాలామంది సీనియర్స్ ఉన్నారు, చాలామంది వర్క్ లేక ఇళ్ళల్లో ఉన్నారు, ఎందుకు సార్ ఇలాగా అని అంటే, ఒకటి పేమెంట్ ఇష్యూస్, ఇంకొకటి సీనియారిటీ, ఈ టైమింగ్స్, ఇలా కూడా కొన్ని ఫేస్ చేస్తామమ్మా. ఇంకొకటి ఏంటంటే మన తెలుగులో అమ్మాయిలు తక్కువ, ధైర్యంగా వచ్చి చేసేవాళ్ళు తక్కువ అనేసి ఇలాగా ఏదో ఒక ఇది చేస్తూ ఉంటారు. బట్ వాళ్ళు వచ్చి చేయడంలో తప్పు లేదు, కానీ కొంచెం ఇంపార్టెన్స్ తెలుగు వాళ్ళకి ఇస్తే బాగుంటుందని నా ఒపీనియన్. యా, ఎగ్జాక్ట్లీ. మీ ఫేవరెట్ హీరో ఎవరు? రామ్ చరణ్. డైలాగ్ చెప్తారా? రామ్ చరణ్ వా కష్టం, కానీ చాలా బిగ్ ఫ్యాన్ నేను తనకి. ఓకే, కలిసారా? ఉపాసన ఆల్సో. లేదు, ఎప్పుడు ఆ ఛాన్స్ రాలేదు, నేను ట్రై చేయలేదు, బట్ ఎప్పుడన్నా వస్తే మాత్రం పక్కాగా ఐఎమ్ సో హ్యాపీ. ఓకే, రామ్ చరణ్ గారితో స్క్రీన్ షేర్ చేసుకునే ఒక సిచువేషన్ వచ్చింది. ఓ మై గాడ్, హౌ యు ఫీల్? వెరీ హ్యాపీ, చాలా చాలా వెయిటింగ్ నేను కూడా. సో చూద్దాం. త్రివేణి గారు, నేను ఇందాక నుంచి త్రివేణి గారు అంటున్నాను, మీ ఒరిజినల్ నేమ్ ఏంటి? మాధవీలత గారు. సో అదన్నమాట. ఇన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు, మీకు బాగా దగ్గరైన మెమరీ ఏంటి? షూటింగ్ టైంలో కానీ, సీరియల్ టైంలో కానీ, మూవీస్ టైంలో కానీ? దగ్గరైన మెమరీ అంటే, ఒకటి నా పక్కన ఎవరున్నా, నేను ఈ లొకేషన్లో ఉన్నాను అని అంటే నేను ఫన్గానే ఉంటాను, ఎవరేమన్నా పట్టించుకోను. వాళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు, గాసిప్స్ నాకు వద్దు. ఇలాగే నేను కూల్గా వచ్చానా, వర్క్ చేసుకున్నానా, వెళ్ళిపోయానా, అందరితో ఫన్గా ఉన్నానా, నాతో యాంటీగా ఉన్న వాళ్ళని కూడా నాలో ఫ్రెండ్షిప్ చేసేసుకుంటా. ఓకే, ఇంకా నెక్స్ట్ స్కెడ్యూల్కి వాళ్ళకి అలా ఉండదు, మాధవి వస్తుంది వాళ్ళ మాధవి ఉంది, ఆ రేంజ్లోకి వెళ్ళిపోతాను తప్ప నేను అలాంటివన్నీ పెట్టుకోను. హౌ స్వీట్ కదా అసలు. అంటే మనకి ఇన్ని టెన్షన్స్ ఎందుకు? టెన్షన్స్ ఉండగా సరౌండర్లో నేను షూటింగ్కి వచ్చాను అని అంటే అంతే, కూల్గా ఉండాలి, కూల్గా చేసుకోవాలి, వెళ్ళిపోవాలి, అంతే. అందువల్ల నేను ఏవి పట్టించుకోను కాబట్టి నాకు తెలియదు. అలాగే మీరు షూట్ లేని టైంలో ఏం చేస్తుంటారు? నేను షూట్ లేని టైంలో ఒకవేళ రెస్ట్లెస్గా ఉంటే పడుకుంటాను, లేకపోతే కనుక నావి బ్యాంక్ పనులు ఏమన్నా ఉన్నా, పర్సనల్ పనులు ఏమన్నా ఉన్నా చేసుకుంటాను. ఇంట్లో అయితే నాకు ఏ పని ఉండదు. ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉంటారా? ఇక్కడే ఉంటాం. ఇక్కడే హైదరాబాద్. పిల్లలు ఏం చేస్తున్నారు? పిల్లలు బీటెక్ ఇంటర్ చేస్తున్నారు. సీరియస్లీ? అసలు ఇదే ప్రాబ్లం అండి. ఇందాక కూడా నేను చేసినప్పుడు అభిరామ్ గారు అయినా, వీళ్ళు ఆ పెళ్లి కొడుకు హీరో, సో వీళ్ళందరినీ కూడా అడిగినప్పుడు అసలు మీకు ఏజ్ కనిపించదు. రీజన్ ఏంటి? సీక్రెట్ ఏంటి? అలా ఏం లేదు, అంటే ఇంకా గాడ్ గిఫ్ట్ అనుకోవాలి, గాడ్ ముఖ్యంగా చెప్పాలంటే. అంతేగాని సీక్రెట్ చెప్పట్లేదు. అలా ఏం లేదు, సీక్రెట్ ఏం లేదు, అదే అంటున్నాను, గాడ్ గిఫ్ట్ అంతే. ఓకే, మీకు బాగా కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారు? నాకు బాగా కోపం వచ్చి ఇరిటేషన్గా ఉండి నాకు ఇలా అంటే షాపింగ్కి వెళ్ళిపోతా, ఇంట్లో ఉండను. ఇంట్లో ఉంటే ఇంకా ఇరిటేట్ ఫీల్ అవుతానని చెప్పేసి షాపింగ్స్. మెయిన్ ఏంటంటే నాకు విండో షాపింగ్ చాలా ఇంట్రెస్ట్, తీసుకున్నా తీసుకోకపోయినా అలా ఒక రౌండ్ వేసేసి బోరింగ్గా అనిపించింది అంటే షాపింగ్ మాల్ ఇలాగా బయటే ఉంటా మ్యాక్సిమం. అది. మీకు వంట వచ్చా? తక్కువ వస్తుంది, బట్ చేస్తా. రాయలసీమ వంటలన్నీ హ్యాపీగా చేస్తా. అందరూ బాగా నచ్చింది ఏంటి రాయలసీమ వంటకం? అన్నీ చేస్తా, రాగి సంకటి, నాటుకోడి పులుసు, బ్రెయిన్, అది లేని ఇంట్లో పెడతా ఉంటాను. ఓకే, అలా వంట బాగానే చేస్తానండి. ఇక్కడ హైదరాబాద్ లో ఎలా ఉంటుంది? రాయలసీమకి హైదరాబాద్ కి డిఫరెన్స్? అక్కడ హాట్ మాత్రమే, ఇక్కడ అన్ని పులిహోరే కదా. అన్ని లాంగ్వేజెస్, అన్ని మెంటాలిటీస్ అన్ని ఉంటాయి కదా ఇక్కడ. అంతే తేడా. అక్కడ ఏంటంటే మన వాళ్ళు, మన ఊరు వాళ్ళే కనబడతారు. ఓకే, మీ ఫస్ట్
షూట్ ఏంటి మీకు వచ్చిన ఆపర్చునిటీ? మూడుముళ్ళ బంధం స్టార్టింగ్, మూడుముళ్ళ బంధం అండ్ జాబిలమ్మ, అండ్ మెయిన్ నన్ను తీసుకొచ్చింది ప్రభాకర్ గారు అండ్ శివ గారు. ఓకే. సుమనోహర ప్రొడక్షన్స్ నుంచే నేను వచ్చాను. ఓకే. నేను చాలా హ్యాపీ. ఇప్పటి వరకు కూడా కృష్ణ ముకుంద మురారి సీరియల్ లాస్ట్ ఇప్పుడు చేస్తున్న సీరియల్లో కూడా నన్ను పెట్టుకున్నారు. ఐఎమ్ సో హ్యాపీ. వాళ్ళు చేసే ప్రతి సీరియల్లో నేను కూడా ఉంటాను. నన్ను కూడా అందరూ కలిపి ప్రొడ్యూసర్ అని మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే 10 years నుంచి మేము అందరం ట్రావెలింగ్ చేస్తున్నాం కదా. ప్రతి సీరియల్లో ఉంటావేంటి, నువ్వేమైనా ప్రొడ్యూసింగ్ చేస్తున్నావా అని అడుగుతూ ఉంటారు. అసలు ఇంత సక్సెస్ గా అంటే ప్రాబ్లమ్స్ అందరూ ఫేస్ చేస్తారు. ఇన్ని ఇయర్స్ లో ఎప్పుడైనా అనిపించిందా ఎందుకు ఇదంతా మనం వెళ్ళిపోదాము అని? లేదు, అనిపించలేదు. నాకు చాలా ఇష్టం, ప్యాషన్ చాలా ఇష్టం. ఇష్టంతో వచ్చాను కాబట్టి నాకు అలా ఎప్పుడు అనిపించలేదు. కష్టంగా ఎప్పుడు అనిపించలేదు. ఎంత కష్టమైనా చెయ్యాలి. అలాగా మనం బయటకు వెళ్ళినప్పుడు అందరూ ఇట్లా మాట్లాడిస్తూ వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ లాగా మాట్లాడిస్తూ అలాగా ఉంటా చాలా హ్యాపీ అనిపిస్తుంది. నైస్ అండి. అలాగే ఈ సీరియల్లో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏంటి? ఈ సీరియల్లోనా? ఈ శ్రావణ సంధ్యలో బాగా నచ్చిన క్యారెక్టర్ అంటే పండు క్యారెక్టర్ చూసారా? కామెడీ క్యారెక్టర్ సుమిత్ గారు చేస్తున్నారు. అది చాలా అండి. ఎలా అంటే మేము సెట్ లో ఫుల్ సీరియస్ గా ఏదైనా మ్యాటర్ జరుగుతున్నప్పుడు తను ఫన్ గా చేయాలి. యాక్చువల్లీ తన క్యారెక్టరే అది. నాకు ఫుల్ ఫన్ గా అనిపిస్తుంది. అలాగే ఉంటారు. యాక్టింగ్ చేసేటప్పుడు కూడా అలాగే చేస్తారు. మేము చాలా నవ్వు ఆపుకుంటున్నావు కదరా అన్నట్టుగా నించొని ఉంటాం అనమాట అందరం. ఓకే. చాలా కష్టం కదా అసలు. ఫన్ గా నచ్చుతుంది. అట్లా కెమెరా ముందు ఇంకొకరు మనం నవ్విస్తుంటే మనం యాక్టింగ్ చేయాలి. చాలా అసలు ఎంత అంటే ఎన్ని టేక్స్ అవుతాయి. మీరు చాలా ఎమోషనల్ గా ఉంటది. ఇప్పుడు ఓకే మీరు కూడా ఫన్నీగా చేయాలంటే ఓకే చేయొచ్చు. మీది చాలా ఎమోషనల్ గా ఉంటుంది. అలాంటప్పుడే చాలా ఇబ్బంది అవుతుంది. అబ్బా సుమిత్ లేకపోతే బాగుంది ఈ సీన్ లో, లేదా సుమిత్ మా ఆపోజిట్ లో ఇలా నిల్చోకుంటే బాగుంది అనిపిస్తుంది. ఓకే. సో మీకు ఇలాంటి క్యారెక్టర్ చేయాలని ఎప్పుడైనా అనిపించిందా? చాలా విలన్ క్యారెక్టర్ చేయాలని చాలా ఇంట్రెస్ట్ గా ఉంది. బట్ ఎవరు చూసినా నీ ఫేస్ సాఫ్ట్ గా ఉంటుందమ్మా, నీకు సాఫ్ట్ క్యారెక్టర్స్ బాగుంటాయి అనేసి నన్ను కాంప్రమైజ్ చేస్తూ ఉన్నారు. గట్టిగా బట్ లేదు కానీ కెమెరా పెద్ద కెమెరా ఓకే యాక్షన్ చెప్తే కంపల్సరీ చేస్తా. చూసారా అండి ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయి, నేను చూపిస్తాను అనేసి అంటున్నారు త్రివేణి గారు. మీరు అసలు ఇంకా సాఫ్ట్ క్యారెక్టర్స్ ఇస్తే కష్టం అని చెప్తున్నారు. అవును, ప్లీజ్ నాకు నెగిటివ్ క్యారెక్టర్ ఇచ్చి చూడండి. ఒక డైలాగ్ చెప్పండి నెగిటివ్ గా. అమ్మో నెగిటివ్ గానా? ఇది చూసైనా ఇచ్చేస్తారు. ఇంకా నెక్స్ట్ మీకు ఆపర్చునిటీ వస్తుంది. అలా అంటారా? అంటే ఈ గెటప్ లో ఉన్నా కదా నాకు ఇది రావట్లేదు. గెటప్ మ్యాచింగ్ చేసుకో చేస్తాను కానీ సరే ఇంటర్వ్యూ అయ్యేలోపు చెప్తాలేండి. ఓకే. చూసారా చెప్పేస్తానని చెప్పారు, గుర్తు పెట్టుకొని మాట ఇచ్చారు. పాటలు పాడుతుంటారా? అప్పుడప్పుడు. ఇప్పుడా? సరే పాడదాం. ఓకే. మీకు బాగా నచ్చిన పాట? ఓవాన పడితే ఆ కొండ కోన హాయి బూలచి పలికే సంపంగి బావలాయి కోయలకి కుహు కుహు ఇది హారే కంబోజీ సంగీతం అంటేనే హాయి హాయి నదిలో నల్లహెరల్లాయి పసిపు వల్లో సన్నాయి గీతాలే పుట్టిని హాయి. అసలు ఒక యాక్ట్రెస్ అయి ఉండి సింగర్ గా ఎంత అసలు మీరు సింగింగ్ కూడా ట్రై చేయొచ్చు అంటుంటారు కానీ బట్ అన్ని అంటే కష్టం. నాకు ఫస్ట్ మీరు అంత సాఫ్ట్ గా మాట్లాడుతుంటేనే వాయిస్ బాగుంది కదా ఒకసారి ట్రై చేద్దాము అనేసి అడిగాను. థ్యాంక్ యూ. ఎవరైనా చెప్పారా వాయిస్ బాగుంటుంది అని? మా ఆయన అంటూ ఉంటారు. ఓకే. మీ డాడీ ఎంకరేజ్ చేయలేదు కానీ చిన్నప్పుడు కనుక నీకు మ్యూజిక్ లో కొంచెం ఉండింటే కనుక నేను మంచి సింగర్ అయిపోయేదాన్ని అని అంటుంటారు. ఓకే. ఇప్పుడు ఒకవేళ యాక్ట్రెస్ అవ్వలేదు అంటే మీరు ఎలా ఇమాజిన్ చేసుకుంటారు? ఏమై ఉండేవాళ్ళు? ఏం లేదు, హౌస్ వైఫ్. నో ఛాన్స్. అంటే పెళ్ళయ్యాక మీకు ఆపర్చునిటీస్ వచ్చాయి కదా? పెళ్ళికి ముందు నేను బ్యూటిషియన్ చేశాను. బ్యూటిషియన్ కోర్సు 10 years ఎక్స్పీరియన్స్ ఉంది. దాని తర్వాతే నేను నాకు ఇంకా బోర్ అనిపించేసి ఎలాగో ఫీల్డ్ ఇంట్రెస్ట్ కదా, ఇంకా పిల్లలు పెద్దగా అయిపోయారు అనేసి నేను ఇందులోకి జంప్ అయ్యాను. బట్ సక్సెస్ఫుల్ గా నేను ఇందులోకి రాగలిగాను. అసలు రెండు రిలేటెడ్ గానే ఉన్నాయి కదా, ఇక్కడ బ్యూటిషియన్ మళ్ళీ యాక్ట్రెస్ మీరే చేసుకోవచ్చు హ్యాపీగా.
సో ముందు మీ పేరెంట్స్ ఎలా ఉన్నారు, మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు? మా పేరెంట్స్ మేము పాణ్యం సిమెంట్స్ కర్నూలు దగ్గర పాణ్యం సిమెంట్స్ ఉంది కదండి, డాడీ అందులో చేసేవాళ్ళు. ఓకే. మేము అక్కడే పెరగడము, అక్కడే స్కూలు అన్నీ అక్కడే అయ్యాయి. తర్వాత మ్యారేజ్ తర్వాతనే మేము కర్నూలుకి రావడం జరిగింది. అలా నాకు సిస్టరు, బ్రదరు. ఓకే. ఇప్పుడు మీరు చేస్తున్న ఈ సీరియల్స్ కానీ మూవీస్ కానీ మీ పేరెంట్స్ ఏం చెప్తారు చూసి? అయ్యో చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. స్టార్టింగ్లో అడిగారు, మీ ఫ్యామిలీ అదే మీ అత్తయ్య మీ వారు ఏం అనకపోతే నువ్వు చెయ్యమ్మా, ఫోర్స్గా మాత్రం చెయ్యకు అది ఇది అని. అంటే మనం కొంచెం కనిపించం కానీ కొంచెం ఇది అనమాట ఇంట్లో. ఓకే. మన డామినేషన్ ఎక్కువ ఉండాలన్న ఫీలింగ్ నాకు. ఓకే. అంటే సీరియల్స్ ఎలాగో చేయలేకపోతున్నాను కదా, ఇంట్లో అట్లీస్ట్ ఇంట్లో అయినా ఉన్నంతసేపు ఉందన్నమాట. అందుకని నువ్వు ఫోర్స్గా ఏం చేయకు, నీ హస్బెండ్కి ఫ్యామిలీకి నచ్చితేనే చెయ్యి అనేసి ఇలా చెప్తూ ఉంటాను అనమాట. ఓకే. అలా అసలు ఇంత స్వీట్ గా క్యూట్ గా నవ్వేస్తూనే నిజాలన్నీ ఎలా చెప్పేస్తున్నారు చూడండి. అత్తయ్య గారు ఏమన్నా అన్నారా ఫస్ట్? లేదు మంచిగా చెప్పుకుంటూ ఉంటారు, మా కోడలే ఎవరు అడగకపోయినా నీకు అమ్మాయి తెలుసా, ఆమె నా కోడలే. ఎంత గొప్పగా చెప్పుకుంటారో అసలు. బావగారు కూడా స్టార్టింగ్ లో ఇష్టం ఉండేది కాదు, ఎందుకమ్మా మనకి ఫీల్డ్ అది అంతా చెప్పలేం కదా, అది అలాగ ఉంటుంది, పిల్లల్ని వదిలేసి వెళ్ళాలి, ఫ్యామిలీ వదిలేసి వెళ్ళాలి, ఎందుకు అవసరమా అనేవాళ్ళు. ఇప్పుడు హ్యాపీగా తను కూడా మా మరదలు మంచిగా చేస్తుంది, తను సీరియల్ చేస్తుంది, తను కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. నేను హ్యాపీ, అందరూ హ్యాపీగా, నేను హ్యాపీ అంతే. ఇప్పుడైతే ఎవరు అబ్జెక్షన్ చేసేది లేదు, ఎందుకంటే 10 years అయింది కదా, సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. ఓకే, తను సెటిల్ అయింది అన్న ఫీలింగ్ అనమాట ఫ్యామిలీలో. మీ పిల్లలు ఏం చేస్తుంటారు? బీటెక్ ఇంటర్ చేస్తున్నారు. ఓకే. వాళ్ళకి ఏదంటే ఇంట్రెస్ట్, ఏం అవ్వాలనుకుంటున్నారు వాళ్ళు? జాబ్ లేదంటే ఫారిన్ లో సెటిల్ అవుదాం అని వాళ్ళ ఇంట్రెస్ట్. బట్ ఈ ఫీల్డ్ కి అయితే రారు వాళ్ళ ఇంట్రెస్ట్. నేను ఓకే చేసాము, ఇంట్రెస్ట్ ఉంది అంటే యాక్సెప్ట్ చేస్తారు హ్యాపీగా, కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. ఓకే. ఇప్పుడు ట్రిప్స్ కి అది వెళ్తూ ఉంటారా? అప్పుడప్పుడు, అంటే కొంచెం బిజీ కదా, కొంచెం అవే ఫీలింగ్ ఉంటది బాగా నాకు. ఇప్పుడు కొంచెం బిజీ అయ్యాను కదా, కొంచెం ఫ్యామిలీని మిస్ అవుతున్నట్టే చెప్పాలి. ఊరు వెళ్తే కూడా అసలు ఎప్పుడో వస్తావు, ఎప్పుడో వెళ్తావు, ఉండవు. ఇవాళ వెళ్ళాను అంటే మళ్ళీ మార్నింగ్ నైట్ ఫోన్ వచ్చేస్తుంది, రేపు షూట్ ఉంది మేడం, క్యాన్సిల్ అవుతుంది అనుకున్నాం, లేదు ఉంది అని. అలాంటప్పుడే కొంచెం చిన్న ఫీలింగ్ అనిపిస్తుంది. బట్ తప్పదు కదా, మన ప్రొఫెషన్ చేసుకోవాలి, ఫ్యామిలీ చూసుకోవాలి. ఇక్కడ మన ఈ ఇండస్ట్రీలో మీకు బాగా దగ్గరైన పర్సన్స్ ఎవరు? చాలా మంది ఉన్నారండి, చెప్పాను కదా, నా చుట్టూ అందరూ నా ఫ్రెండ్సే. అందరూ కూడా పర్టికులర్ గా వీళ్ళు వాళ్ళు అనేది ఏమి ఉండదు, అందరినీ కలిపేసుకుంటారు. ఓకే. మీకు బాగా నచ్చిన డైరెక్టర్ ఎవరు? బాగా నచ్చిన డైరెక్టర్ గారు అంటే రసూల్ గారు, ప్రభాకర్ గారు. ఓకే. చాలా బాగా చెప్పేవాళ్ళు. స్టార్టింగ్ లో నేను వచ్చినప్పుడు చాలా బాగా ఇలా రావాలి. అప్పుడు నాకు స్టార్టింగ్లో వచ్చినప్పుడు కెమెరా లాగా ఏంటి ఇవన్నీ ఫేస్ చేయలేక చాలా ఇబ్బంది అయిపోయేది. ఎవరైనా ఒక 10 members ఉన్నా కూడా ఇబ్బంది పడేదాన్ని. ఇప్పుడు చాలా వాళ్ళ వల్లే నేను కొంచెం ఇంప్రూవ్ అయ్యాను. ఓకే. శ్రీనివాస కళ్యాణం రసూల్ గారు నాకు మంచిగా షైన్ చేశారు నన్ను. అలాగే త్రివేణి గారు, శ్రావణ సంధ్య సీరియల్ అంటే దాదాపు ఎక్కువగా ఫోకస్ అయ్యేది మీ పైనే. బికాస్ ఆఫ్ మీరు వేసే గెటప్స్ కానీ ఆ వేరియేషన్స్ కానీ చాలా బాగుంటాయి అనేసి ఒక టాక్ ఉంది. సో మీరు ఎలా కనెక్ట్ అయ్యారు వాటికి, ఎలా ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? స్టార్టింగ్ లో అనుకున్నాను నార్మలే కదా, మదర్ క్యారెక్టర్ చేయాలంటున్నారు, మదరే కదా అన్నట్టుగా అనిపించేది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత గెటప్స్ వేయాలంటే బాబు నా హీరో, నన్ను గుర్తుపట్టకూడదు అని చెప్పేసి హీరోయిన్ వాళ్ళంతా నాకు రకరకాల వేసేవాళ్ళు అనమాట. అంటే కాటుక పెట్టేసి పౌడర్ వేసేసి అలాగే చాలా గెటప్స్, ఎన్ని మాక్సిమం నాకు తెలిసి 7-8 గెటప్స్ వేసాను. ఇది కూడా 9th గెటప్ ఏమో. చాలా హ్యాపీ నేను గెటప్స్. దశావతారం మూవీలో కమల్ హాసన్ గారు వేసినట్టు మీరు ఈ సీరియల్ లో వేస్తూనే ఉండాలి. ఇంకా 2 వేస్తే కంప్లీట్ అయిపోతుంది దశావతారం లాగా. ఒక విష్ కూడా ఫుల్ఫిల్ అయిపోతుంది. మీరు మీకు బాగా గుర్తుండిపోయిన షూట్ ఏంటి? ఇన్ని ఇయర్స్ చేశారు కదా, బాగా గుర్తుండిపోయింది, ఇది బాగా దగ్గర అయిపోయింది అనేసి? అవునా, చాలా ఉన్నాయి అబ్బా. ఒక 2-3 చెప్పండి. శ్రీనివాస కళ్యాణంలో తిరుపతిలో చేసాం మేము. ఓకే. తిరుపతి స్టార్టింగ్ లో తిరుపతిలో చేసాము, చాలా బాగా అనిపించింది. అక్కడికి వెళ్ళే అట్మాస్ఫియర్ అదంతా
మంచిగా కోనేరు దగ్గర మనకు బా. సేమ్ తిరుపతిలో ఉన్నట్టుగానే మనకు కింద కూడా ఉంటుంది. అవును. ఆ కింద చేసామన్నమాట మేము. ఆ అట్మాస్ఫియర్లో నాకు చాలా బాగా అనిపించింది. ఫస్ట్ Wow. షూట్ కొత్త నేను అక్కడ చేయడం అదంతా కొంచెం స్వీట్ మెమరీ లాగా నాకు ఎప్పుడు గుర్తుండిపోయింది అలాగా. సూపర్ అసలు తిరుపతిలో అది అది అంటే ఒక ప్రపంచం, అది ఇంకొక ప్రపంచం అని చాలా చెప్పొచ్చు. అసలు అక్కడికి వెళ్తేనే ప్లెజెంట్ గా ఇదే వేరుంటది. ఓకే. అలాగే మీకు చిన్నప్పుడు మెమరీ ఏదైనా బాగా గుర్తుందా చిన్నప్పుడు? ఇప్పుడు అంటే మీరు బాగా పెద్ద క్యారెక్టర్స్ చేస్తున్నారు, మీరు ఏజ్ కాకపోయినా సరే మీరు ఇంకా ఆ వేరియేషన్స్ చూపిస్తున్నారు. చిన్నప్పుడు మీకు బాగా గుర్తుండిపోయిన క్యారెక్టర్ ఏంటి? చిన్నప్పుడా? చిన్నప్పుడు అంటే ఎలా ఉండేవాళ్ళు చిన్నప్పుడు? చాలా ఫన్ గా, నేను అమ్మమ్మ తాతయ్య వాళ్ళ దగ్గరే పెరిగాను. నేను రాయలసీమలోనే ఓకే. పెరిగాను. ఆర్లగడ్డ అంటారు చూసారా? అవునవును. విన్నారా? అవును. ఆర్లగడ్డ అక్కడే పెరిగాను నేను. ఆర్లగడ్డ, భీమునిపాడు ఈ సరౌండర్ లోనే నేను పెరిగాను. చాలా బాగా ఎంజాయ్ చేశాను నేను. పొలం వెంట తిరుగుతూ చదువు పక్కన పెట్టేసి, తాతయ్య టీచర్ యాక్చువల్లీ, తెలుగు పండిట్. ఓకే. నాకు అటెండెన్స్ లేకుండా ఒక నాకెంత 13 అంటే సెకండ్ థర్డ్ క్లాస్కి వచ్చే వరకు నాకు అటెండెన్స్ లేదు. బట్ తాతయ్యతో పాటు తిప్పుకునేవాడు నన్ను. వెళ్ళేసి వచ్చేదాన్ని స్కూల్ కి, అంతే తప్ప చదవడము లేకపోతే ఇది అది కాదు. బాగా ఫుల్ గా ఎంజాయ్ చేశాను నేనైతే. అప్పుడు ఎంజాయ్ చేశాను నేను చాలా. మీ పిల్లలు ఇప్పుడు ఆ డేస్ ని మిస్ అవుతున్నారని చెప్తారా? చాలా మిస్ అవుతారు. నాకు కూతుర్లు కూడా, నేను ఎప్పుడన్నా పల్లెటూరుకి అదే ఏదన్నా విలేజ్ కి తీసుకెళ్తే, మమ్మీ ఇక్కడ ఎంత బాగుంది కదా మమ్మీ, ఎంత ప్లెజెంట్గా ఉంది మమ్మీ అంటే, నేను అనుకుంటాను నేను చిన్నప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేశాను నాన్న, మీరు మిస్ అయ్యారు. అందుకనే నేను పిల్లల్ని తీసుకెళ్తూ ఉంటాను విలేజ్కి, ఎప్పుడన్నా తీసుకెళ్ళి అన్ని చూపిస్తూ ఉంటాను, వాళ్ళు మిస్ అవ్వద్దు అనేసి. ఓకే. చాలా బాగా ఎంజాయ్ చేశాను నేను చైల్డ్హుడ్. చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఫేవరెట్ హీరోయిన్ రమ్యకృష్ణ గారు. ఎస్, అందుకే నీలాంబర్ క్యారెక్టర్లు వేయాలని ఇష్టం నాకు. అది మ్యాటర్ అన్నమాట ఇక్కడ. నీలాంబరి క్యారెక్టర్స్, అలాంటి క్యారెక్టర్, అలా మేకప్ వేసుకొని, అలా డ్రెస్సింగ్ చేసుకొని తనలాగా చేయాలని నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఓకే. డైలాగ్ గుర్తుందా ఏదైనా? అయ్యో, రమ్యకృష్ణ గారిదా, ఇక్కడ పూచింది కాచింది నా సొంతం, ఇక్కడ చెప్పండి. ఆ డైలాగ్ చాలా బాగా నచ్చుతుంది నాకు. మేము డిస్టర్బ్ చెప్పలేను కానీ ఆ డైలాగ్ గుర్తులేదు నాకు యాక్చువల్లీ, కానీ 100 times చూసుంటా. ఓకే. నీలాంబరి కోసం అంతే, రమ్యకృష్ణ గారి కోసం చూస్తాను నేను. అందరూ రజనీకాంత్ గారి కోసం చూసానని చెప్తారు, మీరు నీలాంబరి కోసం చూసానని చెప్తే కదా. రజనీకాంత్ ఆయన, కానీ మన ఫేవరెట్ ఎవరు ఏంటి అన్నది రమ్యకృష్ణ గారితో హ్యాపీగా ఫుల్గా ఎంజాయ్ చేస్తాను నేను. ఆవిడ మూవీస్ ఏవైనా సరే హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను. శ్రావణ సంధ్య సీరియల్ గురించి మీరు ఇంకేం చెప్తారు? శ్రావణ సంధ్య గురించి ఫస్ట్ రాగానే అంత చిన్న ఆర్టిస్టులు, అంత పెద్ద కాస్టింగ్ ఏం లేదు అనేసి అని అనుకున్నాను. ఇలాగే ఉంటుంది, ఇంకా వీళ్ళే ఉన్నారు అలా అనేసి. కానీ స్టోరీ వైజ్గా చూస్తే చాలా బాగా రన్ అవుతుంది స్టోరీ. మంచి, మా బాబుకి కూడా యాక్సిడెంట్ అవ్వడము, నాకు యాక్సిడెంట్ అవ్వడము, మా హస్బెండ్ని కిడ్నాప్ చేసి, స్టోరీ చాలా బాగా రన్ అవుతుంది. ట్విస్ట్లు ఉంటాయి అన్నమాట ఈ సీరియల్లో. బట్ జెమినీ ఛానల్ కాబట్టి ప్రేక్షకులు చూడట్లేదు, కానీ మంచి స్టోరీ చూడండి, బాగా ఎంజాయ్ చేస్తారని నాకు ఎప్పుడూ చెప్పాలనిపిస్తూ ఉంటుంది. ఎక్కడికైనా వెళ్తే కూడా శ్రావణ సంధ్య చూస్తున్నారా అని అడుగుతాయి. ఎందుకంటే మంచి స్టోరీ, మంచి అంటే కాస్టింగ్ కొంచెం అంటే చిన్న వాళ్ళతో అయినా కూడా చాలా మంచి స్టోరీ అన్నమాట. అలాగే మనకి సీరియల్ అనగానే ఎక్కువగా ఏడిపిస్తూ ఉంటారు అనేసి అంటారు. ఈ సీరియల్లో అన్ని ఎమోషన్స్ ఉంటాయా? ఎస్, అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. ఫ్రెండ్షిప్ అని, తాతయ్య అని, విలేజ్ పెద్ద మనుషులని, మళ్ళీ నా తోడికోడలు, విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఎక్కువ చూపించేశారు. విలేజ్లో అయితే ఇలాగే ఉంటారు, ఇలాగే ఉండాలి, ప్రేమ ఆప్యాయతలు ఇలాంటివన్నీ చాలా బాగా చూపిస్తున్నారు. శ్రావణ సంధ్యలో చాలా బాగా నచ్చుతుంది. అలాగే ఈ సీరియల్లో చేసిన మీనా గారితో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఆవిడ అంటే అన్ని సీరియల్స్లలో సాఫ్ట్ గా చేశారు, ఎమోషన్స్ తో ఏడిపించారు. చీలాసవ్ శ్రవంతి అంటే ఇప్పటికీ మీరు మీనా గారు అనేసి అంటారు, మనందరం కూడా శ్రవంతి అని పిలుస్తూ ఉంటాం. సో ఆవిడ ఎలా ఉంటారు సెట్ లో? చెప్పాను కదా, క్వైట్ ఆపోజిట్. తను లక్కీగా ఎప్పుడు సాఫ్ట్ గా చేశారు. చూసారా, ఇలా కూడా చేయగలుగుతారు, ఇలా కూడా చేస్తారని మన మీనా గారు నిరూపించారు. నాకు కూడా అలాంటి క్యారెక్టర్స్ కావాలి, అలా చేయాలని నాకు కూడా ఇష్టంగా ఉంది. చూసారా, ఆ వేరియేషన్, ఆర్టిస్ట్ అనగానే ఆ వేరియేషన్ వచ్చేస్తుంది. అలాగా
ఇంప్రూవ్ చేసుకోవాలి, రావాలి అనేసి స్రవంతి గారిని చూసైనా నన్ను పిలవండి, నాకు నెగిటివ్ క్యారెక్టర్ ఇవ్వండి. చూడండి, నెగిటివ్ క్యారెక్టర్ లేకపోతే 2 బాంబులు తీసుకొని వస్తానని చెప్తున్నారు. అవును. అసలు త్రివేణి గారు మిమ్మల్ని ఇలా ఇంటర్వ్యూ చేయడం, మీతో మాట్లాడడం చాలా లక్కీ అని చెప్పొచ్చు. లైక్ వైజ్ ఎలా అంటే ఇన్ని ఇయర్స్ నుంచి మీరు ఇక్కడి వరకు వచ్చారు అంటే అది చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. అలాగే Thank you. మీరు కూడా శ్రావణ సంధ్య సీరియల్ తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. చూడండి. అన్ని ఎమోషన్స్ ఉంటాయి, Yes. మీరు బాగా ఎంజాయ్ చేస్తారు, ఎంటర్టైన్ అవుతారని పక్కా చెప్పొచ్చు. Yes.